ఇతర మిత్రులు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ బాధ్యత నిర్వహిస్తున్న షబీర్ అలీ గారు, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ ప్రాంతానికి కొరుట్లలో గతంలో ప్రాతినిధ్యం వహించి పెద్ద ఆయనగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద రత్నాకరరావు గారి తనుడైనటువంటి మిత్రులు జువ్వాడి నరసింహరావు గారు, అట్లాగే వేదికను అలంకరించున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, ముఖ్యంగా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం, రైతు కూలీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా నా గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియని కాదు. నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు 4 దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మన శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటి కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వాడిని నేను అని చెప్పి అంటున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ చెప్పంటున్నాను, అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పంటున్నాను. ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ, కరెంటే కానీ, ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల దోపిడీ నుండి నిలువరింపజేయడమే కానీ, ఏ సమస్య ఉత్పన్నమైనా ఇవాళ అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నా సేవలు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగింప చేయాలనే ఒక భావనతోని మరి పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని భావించారు. నేను చెప్పాను, నాకు ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు నేను అప్పుడు కరీంనగర్ పోటీ చేసే మాట వాస్తవం. వీళ్ళు మారిన పరిస్థితులకు అనుగుణంగా జగిత్యాలే కానీ, కోరుట్లే కానీ పునర్విభజనలో ఏదైతుందో నిజామాబాద్లో అంతర్భాగం కావడం జరిగింది. నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యుడే పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో నేను వారిని ఒకటే కోరి, నేను రాజకీయంగా నాకు ఒకటే, నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పంటున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఒక ఈ జగిత్యాల ప్రాంతాన్ని సేవ చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం ఏదైతుందో నిజామాబాద్కి వెళ్ళి కల్పించాలని చెప్పని కోరడంతో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతుందో మన ఆలోచనలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంట్ అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు వాస్తవం చెప్పంటూ నేను ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఆది నుండి కూడా చెప్పంటూ నేను నాకు అండగా నిలిచిన ప్రతిసారి నాకు అవకాశం కల్పించింది. అయినా ఎన్నికల్లో గెలవడం అనేది మనం అనుకున్నట్టు ప్రతిసారి సాధ్యం కాదు. నేను 6 పర్యాయాలు శాసనసభలో గెలిచిన, 5 పర్యాయాలు ఏదైతుందో ఆశించిన ఫలితం పొందకుంటే ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవడం, ఓడడం అని కాకుండా ప్రజానీకానికి అందుబాటులో ఉండడమే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత భావించి అనునిత్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఏదైతుందో మీకు తోడుగా ఉన్నటువంటి వాడిని ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటాడు. దయచేసి నన్ను ఆదరించండి చెప్పంటాం. వీళ్ళ రాజకీయంగా మిత్రులు మాట్లాడుతున్నారా? నిన్న కాక మొన్న ఎక్కడో పేపర్లో చూసారు సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పారు. ఆశ్చర్యవరా నాయన, అందరు నీ లెక్క ఉంటారు అనుకుంటున్నావే? నువ్వు 5 సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ పసుపు బోర్డు 5 రోజులు తెరుస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పంటే ఒక్క 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటాడు. చక్కెర కార్మాగారం పునర్భావం చేస్తా అని చెప్పన్నాడు.
5 సంవత్సరాలు గడిచిపోయింది, ఏమైందిరా నాయన అని చెప్పంటే వీళ్ళు మరొక్కసారి అవకాశం ఏం చెప్పంటాడు. నేనంటున్నా, ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చక్కెర ఫ్యాక్టరీ మూత వేసింది. నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఏదైతుందో అష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాడివి నువ్వు. మళ్ళీ నీకు అవకాశం ఏమంటే ఇస్తారా అని చెప్పంటు నేను. జీవన్ రెడ్డి ఏం చేశాడా రా చూపెడతారా చెప్పంటు నేను. రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసినని చెప్పంటు నేను. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పంటూ నేను. అటు పెద్ద రత్నాకరావు గారి చొరవతో ఏదైతుందో కోరుట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటూ నేను. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల జైంటు కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నా. హైదరాబాద్ కరీంనగర్ రహదారి నేను ఆర్ఎండ్బి మంత్రిలకు వచ్చిన అవకాశాన్ని ఏదైతుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు అవుతే 2.5 గంటలు వీళ్ళ కరీంనగర్ నుండి హైదరాబాద్ జరుగుడే విధంగా రోడ్డు నిర్మాణం చేసింది వాడి జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నాను. అందరు అరవింద్ లాగానే ఉంటారే, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరు అరవింద్ లాగా ఉండరు, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పంటున్నా. మన లాంటి వాళ్ళు ఏదైతుందో వీళ్ళు పనిచేసే సంకల్పం కావాలని చెప్పంటున్నాను. నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో